నేను మీ సంపూర్ణ సిరివరం. అందరూ ఇలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, మీతో పాటు మేము కూడా బాగుండాలి. ఈ రోజు మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం. నా వెనక చూస్తే పెద్దమ్మ తల్లి టెంపుల్ అనే ఆర్చి ఉంది కదా, దాని లోపలికి వెళ్తే రైట్ సైడ్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి. నేను ఈరోజు ఈ గుడికి వచ్చినా అంటే అంత అమ్మదయనే. ఎప్పుడు నువ్వు ఇట్లనే చెప్తావులే అంటారేమో, నిజమండి. నేను అనుకోకుండా అన్ఫార్చునేట్ గా ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చిన, అమ్మ పిలిపించుకుంది అంతే నన్ను. అలా గుడిలోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ లో ఈ ఫోటో అయితే కనిపించింది. ఎవరు ఈయన అని నేను ఆరాధిస్తే తిను టెంపుల్ చిన్నగా ఉన్న టెంపుల్ ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారంట జనార్దన్ రెడ్డి గారు. 2000 సంవత్సరాల క్రితం మహిషాసురుడు ముల్లోకాలను పీడిస్తున్న సమయంలో అమ్మవారు స్వయంగా వచ్చి అతన్ని సంహరించి ఈ అడవిలో సేద తీరారట. అలా అక్కడ ఉన్న వాళ్ళంతా అమ్మవారిని గ్రామ దేవతగా పెద్దమ్మ తల్లిగా పూజించారట. అయితే 1994లో ఈ గుడిని అభివృద్ధి చేయడం అయితే జరిగింది జనార్దన్ రెడ్డి గారు. ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి అదృష్టం కలుగుతుంది? భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా ఏ పెద్ద కోరిక తీర్చారో ఇలా తను చాలా సాటిస్ఫై అయ్యి సంతృప్తి చెంది ఇలా పెద్ద ఎత్తున గుడిని అభివృద్ధి చెందించారు. అమ్మవారు ఉన్న స్థలం అయితే 18 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉందని తెలుసు, కానీ అమ్మవారు ఎలా వెలిసారు అసలు ఏంటి అనేది అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను. ఇక్కడ టెంపుల్లోకి వెళ్లే ముందైతే అమ్మవారికి పూలు, కొబ్బరికాయ, గాజులు, పసుపు, కుంకుమ అయితే తీసుకుని అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే అసలు ఎక్కువ రద్దీ అయితే లేదు, ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోనికైతే ఉంది. ముందు వెళ్ళంగానే ఇట్లా గజస్తంభం అయితే ఉంది, గజస్తంభాన్ని అయితే తాకి నమస్కారం అయితే చేసుకున్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తే చాలా మంది రూపాయి బిల్లలు, 2 రూపాయల బిల్లలను అయితే ఇట్లా నిలబెడుతున్నారు. కోరిక మనసులో కోరుకొని, బలంగా మనసులో కోరుకొని ఇలా నిలబడితే అది మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఆ గుడికి వస్తే మనసు, శరీరము అంతా రిలాక్స్ గా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది నాకు. మీకు అట్లనే ఉంటుందా? నాకైతే నిజంగా చెప్తున్నా, గుళ్ళోకి పోతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, ఎక్కడ దొరకలేని ప్రశాంతత అయితే. శివాజ్ఞలైనదే చీమైన గుట్టది అంటారు కదా, అట్లా దేవుడు ఆజ్ఞనే ఉండాలి ఇట్లా గుడులు కట్టించాలంటే. అదృష్టం ఉండాలి దేనికైనా. ఇలా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం కదా, ఇక పెద్దమ్మ తల్లిని అయితే చూసేయండి, కనులకు విందుగా ఉంది. ఈ గుడికి రావాలి అనే ఆలోచన అసలు లేకుండే. ముందు రోజు అనుకున్నాం కానీ సర్లే ఎవరు లేస్తారు ఎవరు పోతారు ఏమైతుందిలే అనేసి అనుకుని సపరేట్గా పడుకున్నాం. నైట్ తెల్లవారి సడన్ గా అసలు వెళ్ళాల్సి వచ్చింది. తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇట్లా అమ్మ దగ్గరికి అయితే వచ్చిన. నిజంగా చెప్తున్నా, అసలు అనుకోకుండా ఈ రోజు ఇట్లా అమ్మవారి దర్శనం అయితే అయింది. 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా అయితే కనిపించింది అమ్మ నాకు. మళ్ళీ ప్రశాంతంగా అయింది దర్శనం అయితే. చాలాసేపు అలా నిలబడి అమ్మను అలా చూస్తూ ఉండిపోయినా ఆ దీపాల వెలుగు. ఈ మధ్య కాలంలో దైవ దర్శనాలు వెళ్ళక చాలా డేస్ అయితే అయిపోతుంది. నాకు ప్రయాణాలు అంటే అంతగా ఇష్టం ఉండదు, కానీ దేవుడు అంటే ఇష్టమే. ప్రయాణం అంటేనే చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది. సో నేను అనుకోవడమే కానీ వెళ్ళడం అయితే కుదరట్లేదు ఏ దేవ దర్శనానికైనా కూడా. ఇదైతే అనుకోకుండా ఇట్లా దర్శనం అయితే అయిపోయింది. నన్ను నా మనసులో ఉన్న ఆందోళన అమ్మవారికి చేరాయో ఏమో, నన్ను నా దగ్గరికి రానైతే పిలుచుకున్నట్టు అనిపించింది. ఇలా దర్శనం అంతా అయిపోయిన తర్వాత అలా కూర్చున్నాను. అక్కడ అమ్మవారికి పూలు, గాజులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అయితే సమర్పించామని చెప్పాను కదా. సో అక్కడ అయ్యగారు అయితే గాజులు ఇచ్చారు నాకు. ఆ గాజులను అలా కూర్చొని అక్కడే వేసేసుకున్నాను. కొబ్బరికాయ గర్భగుడిలోకి తీసుకెళ్ళడానికి వీల్లేదు, బయటనే కొట్టాలి అన్నారు. సో ఇక నేను ఇక్కడ అందరూ అయితే కాయిన్ అయితే నిలబెడుతున్నారు కదా, కోరికలు అయితే కోరుకొని, సో మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేసి అక్కడికి వెళ్ళేసి మంచి అమ్మవారిని మనసులో తలుచుకొని కోరిక అయితే అమ్మకు చెప్పి ఇట్లా కాయిన్ అయితే నిలబెడుతున్నా. చాలా మంది నిలబెడుతున్నారు, కొంతమందికి నిలబడుతుంది, కొంతమందికి అయితే అస్సలు అవ్వట్లేదు అది. సో నేనైతే అట్లా తలుచుకొని ఇట్లా నిలబెట్టినో లేదో టక్మన్ అయితే నిల్చుంది కాయిన్. నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా. నా పక్కన ఉన్న వాళ్ళకి చెప్తున్నా అనమాట, చూడండి ఎంత బాగా నిలబడిందో, నా కోరిక నెరవేరబోతుంది. మన మనసు ఎంత పిచ్చిదో కదా, చిన్న ఆనందాలనే పెద్దగా ఫీల్ అవుతా ఉంటాం మనం. ఇప్పుడైతే ఇంత ప్రశాంతంగా ఇంత తక్కువ జనాలతో ఉండడం వల్ల ఇట్లా ప్రశాంతంగా దర్శనము అండ్ ఇట్లా కాయిన్ నిలబెట్టడం ఇవన్నీ సాధ్యమైనాయి. కానీ నార్మల్ గా బోనాల టైంలోనైతే అసలు కిక్కిసిన జనాలు అయితే ఉంటారు. ఇక్కడ చూస్తేనైతే నవశక్తి దేవతల మండపం అయితే ఉంది. ఇక్కడ అమ్మవార్లందరూ కొలువై ఉన్నారు. ఇక్కడ వచ్చేసి చాలా మంది కోరికలు అయితే కోరుకొని ఇట్లా ముడుపులు కూడా కడుతున్నారు. మీరు మీకు వీలైనప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి అయితే విజిట్ చేయండి, అమ్మవారికి మంచిగా మొక్కుకోండి, ఏమైనా కోరికనైతే అడగండి, అమ్మవారు తీరిస్తే మీరు బోనం అయితే సమర్పించండి. ఇక ఇక్కడ చూస్తేనైతే ఇది కొబ్బరి బొండం చెట్టు. ఈ చెట్టుకి వడ్ల మూట అయితే కట్టిండ్రు, అంటే మంచిగా మంచి పంట రావాలి అనేసి ఏమో గానీ ఇట్లా వడ్ల మూట కట్టిండ్రు. ఎందుకు కట్టిండ్రో నాకైతే ఐడియా లేదు, మీకు ఏమైనా ఐడియా
ఐడియా ఉంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే మంచిగా మంచిగా చేతికి అందాలని పెట్టారేమో. ఇక్కడ చూస్తున్నైతే దీపం పెట్టేసి పసుపు కుంకుమ అయితే ఇక్కడ పెట్టిండ్రు, అంటే మనం పెట్టుకోవడానికి. ఇక్కడ ఉయ్యాలు కూడా ఎవరో కట్టుకున్నారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలని. ఇట్లా ఎవరు ఏది కావాలో అట్లా వచ్చి అమ్మవారిని అడిగి కోరుకొని అయితే వెళ్ళిపోతున్నారు. కాగానే బోనం పట్టుకొని అయితే వస్తారు. ఇంకా వాళ్ళు ఎలా వాళ్ళు కోరిక నెరవేరితే ఏమైతే వాళ్ళు కానుకిస్తా అనుకున్నారో అవైతే ఫుల్ఫిల్ చేసుకుంటారు అనమాట. ఇంకా మనం దర్శనం అయితే అయిపోయింది, బయటకైతే వచ్చేసినాం. ఇది కొబ్బరికాయ కొట్టే ప్లేస్, అక్కడ లోపలైతే కొట్టనివ్వలేదని చెప్పాను కదా, సో ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నా. ఇదండి ఇట్లా ప్రశాంతంగా ఎక్కువ రష్ లేకుండా టెంపుల్కి అయితే వెళ్ళిపోయినా. చాలా రష్గా రద్దీగా ఉన్నప్పుడు బోనాల టైంలో అట్లా వెళ్తే ఇంత ప్రశాంతంగా అవుతుందా, దర్శనం అవ్వదు కదా. ఇలా అమ్మకైతే మనసులో ఉన్న కోరికలు అడుగుతూ మనసులో ఉన్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఆందోళనలు అన్ని తొలగించనేసి అనుకొని ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేసిన. ఇదండి మన మినీ వ్లాగ్ వచ్చేసి. మీకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీరు నమస్కరించుకున్నారు కదా దేవుడికి, చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఎలా అనిపించింది వ్లాగ్ అనేసి కామెంట్ అయితే పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇక ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంపూర్ణ సిరిపురం. బాయ్ బాయ్.